దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న ఇల్లలికి ముగ్గు పెట్టి నగన్న ఇంట మల్లెలు జల్లి నగన్న మల్లెల వాసనతో నగన్న కోలాట మాడిపోరా నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న. ఈ ఆలయం శివకేశవ అభేదానికి తార్కాణంగా నిలుస్తుంది అని తెలుపుటకు ఇదే ప్రాంగణంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి సన్నిధి ఉన్నది. ఇదే ఆ విష్ణు సన్నిధి. రాధాపతే వ్రజ జనార్తి హరావతారా మిత్రాత్మజా తట విహారణ దీనబంధో ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి దర్శనమిస్తాడు. ఒక్కసారి ఈ ఆలయం సందర్శిస్తే చాలు జన్మ జన్మల పాపాల పరిష్కృతి, సకల దోషాల నివృత్తి జరిగి సందర్శించిన ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్నారని భక్తుల అనుభవాల ద్వారా తెలుస్తుంది. నర్సింగోలు శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి మరియు శ్రీ లింగరూప శనీశ్వర స్వామి దివ్య ఆశీస్సులు మనందరికీ ఉండాలని వేడుకుందాం. కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురా పురద్రుగంత సంతతి ప్రమోదమాన మానసే కృపా కటాక్ష ధోరణి నిరుద్ధ దుద్ధరాపదీ వజ్దిగంబరే మనో వినోదమేతు వస్తుని జటాభుజంగ పింగళ స్ఫురత్పణామణి ప్రభా కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే మధాంత సింధుర స్ఫురత్వ గుత్తరీయ మేదురే మనో వినోదమద్భుతం విపత్తు భూతభర్తరి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.